హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫౌజియా జోమాన్, మాస్టర్ ఇన్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. మరి మేడంతో మాట్లాడదాం. హాయ్ మేడం. హాయ్ అండి. మ్యామ్, ఈ ప్రీవియస్ వీడియోలో సబ్ కాన్షియస్ మైండ్ అని అన్నారు కదా, పిల్లల్లో మనము ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎలా చూస్తూ ఉంటాం? సబ్ కాన్షియస్ మైండ్ అంటే మనం అమ్మ గర్భంలో ఉన్న రోజు నుంచి, పుట్టిన రోజు నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత 7 years వరకు ఇట్స్ అ సెన్సిటివ్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో మనం ఏ విషయాలు మాట్లాడుకున్నా కూడా లాజిక్స్ అడగదు బ్రెయిన్, కంప్లీట్గా అది గ్రాస్ప్ చేసుకుంటుంది. సో 0 నుంచి 7 years వరకు ఉన్న పిల్లల మైండ్ ఎట్లా అంటే ఒక డస్టర్ లాగా ఉంటుంది. వాటర్లో ఇట్లా పెట్టంగానే వాటర్ని పీల్ చేసుకుంటుంది కదా డస్టర్, సేమ్ అలాగే మనం అనుకుంటాం వీడు చిన్నపిల్లోడు, వీడికి తర్వాత చెప్పొచ్చులే, వాడికి ఏం తెలుసులే అని అనుకుంటాం మనం. కానీ మనం చిన్నపిల్లలం కాదు కదా. మనం మాట్లాడే ప్రతి మాటని అదే లెవెల్లో ఆ సబ్ కాన్షియస్ మైండ్ అనేది గ్రాస్ప్ చేసుకున్నప్పుడు ఈ 7 years వరకు ఉన్న విషయాలన్నీ కూడా ఆ తర్వాత రిఫ్లెక్ట్ అవ్వడం అనేది మొదలవుతుంది. అయితే 7 years తర్వాత ఇంకా అంటే ఇప్పుడు ఈ 7 years అనేసరికి ఇంకొంతమంది పేరెంట్స్లో ఒక పానిక్నెస్ వస్తుంది. ఏంటంటే అయ్యో దేవుడా, ఈ విషయం నాకు ఇప్పుడు వరకు తెలియదు, నా కొడుకు ఆల్రెడీ 12 years అయిపోయింది అంటే నా కొడుకు నేను ఇప్పుడు ఏం చెప్పలేనా అని అనుకుంటారు. అట్లా ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంటే 7 years వరకు ఉన్నంత ఎక్కువగా గ్రాస్పింగ్ పవర్ అనేది 7 years తర్వాత కొంచెం తగ్గుతుంది అంతే. ఇప్పటికీ కూడా మన బ్రెయిన్ని మనం రివైర్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇట్ టేక్స్ టైం. 0 to 7 అనేది ఎంటీ పేపర్ లాంటిది. ఆల్రెడీ మీరు రాసేసిండ్రు దాంట్లో కంప్లీట్గా. కొత్త విషయాలను రాయాలంటే పాత విషయాలను ఫస్ట్ చెరిపేస్తేనే కొత్త విషయాలకి ప్లేస్ దొరుకుతుంది. సో అట్లాగా మనము ఈ చిన్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఒక అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో, తెలుసో తెలియకుండా కంప్లీట్లీ సైకియాట్రిస్ట్ ప్రకారంగా 95% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ బ్రోకెన్ ఫ్యామిలీస్. ఏదో ఒక విధంగా ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక ఇష్యూ అనేది కంప్లీట్గా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20-25 yearsలో ఐ బికేమ్ అ మదర్ అనుకోండి. ఇప్పుడు ఆ పాపని, బాబుని, బేబీని టేక్ కేర్ చేసే విషయం అనేది నా లోపల ఒక 50% అయినప్పుడు మిగతా 50% నేను ఫ్యామిలీని టేక్ కేర్ చేయడం, ఆ ఇష్యూస్ అవన్నీ కూడా ఉంటాయి దాంట్లో ఫ్యాక్టర్స్. సో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఈ పిల్లల మైండ్ మీద రిఫ్లెక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మన వ్యూ నుంచి మనం మాట్లాడేస్తాం కావచ్చు, కానీ పిల్లలు అది ఏ లాజిక్తో తీసుకున్నారు అనే విషయం మనకు తెలియదు. సో దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా బాబు కరోనా టైంలో 2.5 years ఉండే. సో నర్సరీ KG1 బాబుని స్కూల్ పంపించలేదు, అప్పుడు స్కూల్స్ ఓపెన్ లేవు కాబట్టి. అసలు స్కూల్ ఫేసే చూడండి బాబుని, ఆన్లైన్ క్లాసెస్లో నేను ఎట్లా జాయిన్ చేయాలి? సో ఇట్స్ వర్త్ కాదు అని చెప్పేసి నేనే చదివించేదాన్ని. సో ఈ 2 years పేరెంట్స్ కంప్లీట్గా దగ్గరగా ఉండడం వల్ల డైరెక్ట్లీ KG2లో బాబుని స్కూల్కి పంపించేసరికి అదొక ట్రోమా లాగా తీసేసుకున్నాడు వాడు. గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, మాది జాయింట్ ఫ్యామిలీ, గ్రాండ్ పేరెంట్స్, మమ్మీ పప్ప అందరు ఇంట్లోనే ఉన్నారు. సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ అండ్ తమ్ముడు కూడా వచ్చేసిండు, హ్యాపీగా ఉంది మొత్తం. సడన్గా స్కూల్కి పంపించేసరికి అదొక ట్రోమా లాగా తీసేసుకున్నాడు వాడు. దానివల్ల కొంచెం రాయటంలో కాన్సన్ట్రేట్ చేయలేదు. సో టీచర్ నాకేం చెప్పిందంటే, మేడం వీడు చాలా స్లోగా రాస్తున్నాడు అని చెప్పడం జరిగింది. నేను నార్మల్గా అనుకున్నాను, సర్లేండి టీచర్, KG1 నర్సరీ చదవలేదు కదా వీడు, మేబీ అందుకనే అయ్యి ఉండొచ్చు అని అన్నాను నేను. వాడు పక్కనే ఉన్నాడు, ఆ వర్డ్ని యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకుంది సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, అది రిఫ్లెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. KG2లో స్లో రైటింగ్, ఫస్ట్ క్లాస్లో స్లో రైటింగ్, సెకండ్ క్లాస్లో స్లో రైటింగ్. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, ఎక్కువగా రాస్తా ఉంటే వీటికి ప్రాక్టీస్ అయిపోయిందని ప్రెషర్ చేయడం స్టార్ట్ చేస్తాం మనం. సో మేబీ నర్సరీ KG1లో రాయకపోవడం వల్లనేమో అనుకొని నేను హోంవర్క్ ఇవ్వడం, 4 linesలో ఇట్లా రాయాలి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయడం. కానీ సెకండ్ క్లాస్కి వచ్చేసరికి కూడా ఆ హ్యాబిట్ అనేది చేంజ్ అవ్వట్లేదు. నేను కూడా అనుకున్నా, ఎందుకు ఇట్లా చేంజ్ అవ్వట్లేదు, వీనికి ఏం తక్కువ ఉంది? చాలా కొంతమంది పేరెంట్స్ మీరు గమనించి ఉంటారు, వీనికి అన్నీ తెలుసండి కానీ ఎగ్జామ్లో రాయడు, కరెక్ట్గా ఆ టైంలో రాయడు అంటారు కదా. ఏ క్వశ్చన్ అయినా అడగండి, వాడు సొంతగా చాలా బాగా చెప్తాడు కానీ ఎగ్జామ్లో రాయడు. వీడికి ఏ ప్రాబ్లం ఉంది ఇట్లా అనుకుంటారు. సో అట్లాగా వీడికి ఎందుకు ప్రాబ్లం ఏంటిది అనేది నేను క్లియర్గా అబ్జర్వ్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, వాడే చెప్పేసిండు అనమాట చిన్నోడితోని. వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, చిన్నోడు KG1 వాడు బాగా హోంవర్క్ చేస్తున్నాడు అని ఎవరో అంటే వాడు అనేసిండు అనమాట, నేను నర్సరీ అండ్ KG1 చదవలేదు అందుకని నేను రాయలేకపోతున్నా. అప్పుడు నాకు అర్థమైంది, ఓ మై గాడ్,
అప్పుడు నేను టీచర్కి చెప్పడానికి చెప్పిన వర్డ్ని వీడి సబ్ కాన్షియస్ మైండ్ తీసుకొని వీడు రాయాలనుకున్న ప్రతిసారి నువ్వు నర్సరీ KG1 చదవలేదు కాబట్టి దట్ ఈస్ ఓకే అనే ఒక ఎక్స్క్యూజ్ తీసుకుంటుంది మైండ్. అంటే ఇక్కడ లింగ్విస్టిక్ మారిపోయింది. భాష, మనం చెప్పే విషయం, మనం కన్వే చేయాల్సిన విషయం అనేది నెగిటివ్ అయిపోయింది. అది అక్కడ మన వ్యూ వేరు, కానీ వాడి సబ్ కాన్షియస్ మైండ్ తీసుకున్న వ్యూ వేరు. సో ఎప్పుడైతే అది నాకు క్లారిటీ వచ్చిందో ఆ నెగిటివ్ అఫర్మేషన్ ని చేంజ్ చేయడానికి ప్రతిరోజు ప్రయత్నించిన నేను. సో ఏం చేసిన అంటే వీడి ముందు వాళ్ళ డాడీతో నేను మాట్లాడుతున్నట్టుగా, అసలు కరోనా టైంలో పిల్లలు ఎంత లక్కీ ఫెలోస్ కదా, స్కూల్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లో కూర్చొని ఎంత హ్యాపీగా నేర్చుకున్నారు వాళ్ళు, ఎంత బాగా రాసిండ్రు వాళ్ళు. మన జోయల్ గాడు అయితే ఎంత బాగా రాసేది వాడు, ఎంత ఫాస్ట్గా రాసేది వాడు. ఇట్లాగా వాడి ముందే వాడికి చెప్తున్నట్టు కాదు, వాడి పక్కనే మేమిద్దరం మాట్లాడుకుంటున్నట్టు ఎంత బాగా ముచ్చాలంటే హ్యాండ్ రైటింగ్ వాడిది. అసలు మన పొడిగాడి కంటే వీడే సూపర్గా రాసేది, ఎంత బాగా చెప్పేది, ఎన్ని పాటలు పాడేది. ఇట్లా అనుకుంటూ వాడు రాసిన లెటర్స్ చూపించి అప్పుడు తీసిన ఫొటోస్, మనం ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ ఎట్లుందని క్యాప్చర్ చేస్తాం కదా, అవన్నీ ఎప్పుడైతే నేను చెప్పడం మొదలు పెట్టినానో అప్పుడు మళ్ళీ సబ్ కాన్షియస్ మైండ్లోకి రీవైర్ అయిపోయింది. ఓకే, నాకు రాయడం వచ్చు, నేను కూడా రాసిన, స్కూల్కి వెళ్ళలేదు కానీ మా అమ్మ నన్ను చదివించింది ఇంటి దగ్గర, నేను కూడా రాసిన. విత్ ఇన్ 1 వీక్, యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇట్స్ అ డ్రాస్టిక్ చేంజ్. చాలా ఫాస్ట్గా రాయటం, గ్రాస్పింగ్ పవర్, ఫోకస్, హ్యాండ్ రైటింగ్ అన్నీ కూడా చేంజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ చేంజెస్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. సో కాబట్టి పిల్లల ముందు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వీడికి ఏం తెలుసులే, వాడేం చెప్తాడులే అని అనుకోవద్దు. వాడి మైండే డేంజరస్. అది ఎంటీ పేపర్. అది మనం ఏది రాస్తే అదే ఉండిపోతుంది. ఈరోజు డబ్బుల గురించి మనం ఏం మాట్లాడితే అదే వాడి మైండ్లో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. పిల్లల ముందు ఎప్పుడు కానీ నువ్వు లేజీ ఫెలోవి, వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో, నెగిటివ్స్ అస్సలు చెప్పకండి. ఇప్పుడు కరెక్ట్గా వాడు ఏం చెయ్యాలని మీరు అనుకుంటారు, వాడు ఎట్లా ఉండాలని మీరు అనుకుంటారు, వాటికి సంబంధించి మీరు మాట్లాడండి. సో దట్ వుడ్ బి గ్రేట్. చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు అన్నారు కదా మేడం, కంపేరింగ్. చాలా మంది పేరెంట్స్ ఇలానే ఉన్నారు. అంటే వాళ్ళ స్ట్రెస్ గురించి అనుకోవచ్చో, లేదా జాబ్లో ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ అనుకోవచ్చో, కానీ పిల్లల ముందు మాట్లాడకూడని మాటలు కానీ, ఫైటింగ్ చేయడం కానీ, ఫినాన్షియల్గా కానీ మీరు అన్నట్టుగానే అసలు తెలియట్లేదు చాలా మంది పేరెంట్స్కి ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. పిల్లలు మీరు అన్నట్టుగా ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ చాలా భయం వేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన అనుకుంటారు, అరే నిజమా ఇదా, అంటే ఆ మాటలు మనం మాట్లాడని పిల్లలు తీసుకున్నారా, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు. అంటే ఫైనల్గా ఏం చెప్తారు మేడం పేరెంట్స్కి మీరు? కొంతమంది పేరెంట్స్ ఇలా ఉన్నారు, కంపేర్ చేసి మాట్లాడడం, అరే నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వు ఇట్లా ఉన్నారా, వాళ్ళ ఉండాలరా, వాడు చూడు ఎట్లా చదువుతున్నాడు, వాడికి చూడు మార్కులు ఎట్లా వస్తున్నాయి, నీకెందుకు ఇట్లా వస్తున్నాయి, బాగానే చదువుతావు కదా, ఎగ్జామ్ టైం ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు, ఇట్లా అంటా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ నేను ఒక్కటే మాట చెప్తానండి. ఇప్పుడు వేరే వాళ్ళ పేరెంట్స్ లాగా మీరు ఉన్నారా? లేదు కదా, మీరు యూనిక్ కదా. వేరే వాళ్ళ పిల్లల్లాగా మీ పిల్లలు ఉండాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? మీ పిల్లలు మీకు నచ్చినట్టుగా మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ మీకు ఉన్నాయి కదా, అలాంటి మంచి క్వాలిటీస్ ఆ పిల్లలకి రావడానికి మీరు ప్రయత్నించాలి కదా. నేను ఇక్కడ చెప్పే ఒక విషయం ఏంటిదంటే, మన దగ్గర లేని విషయం ఎదుటి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఫుల్ఫిల్ అని మనకు ఫీల్ అవుతుంది. నా దగ్గర లేని విషయం మీ దగ్గర ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిల్కీ హెయిర్ లేదు, మీ దగ్గర చాలా మంచి సిల్కీ హెయిర్ ఉంది, నాకేమనిపిస్తుంది, ఓ యు ఆర్ ఫుల్ఫిల్డ్, యూ హ్యావ్ ఎ గ్రేట్ హెయిర్ అని నాకు అనిపిస్తుంది. కానీ మీ దగ్గర లేని విషయం ఏంటనేది నాకు తెలియదు కదా. అలాంటప్పుడు వేరే పిల్లల్ని చూసి ఆ పిల్లల క్వాలిటీస్తోని వాళ్ళు ఫుల్ఫిల్ అండ్ పర్ఫెక్ట్ అని అనుకోకండి. మీరు అవి తెచ్చి వీళ్ళ మీద పులమాలని ప్రయత్నించకండి. మీ పిల్లలు ఎట్లా ఉండాలని మీరు అనుకుంటారో ఆ విషయాల గురించి వాళ్ళకి చెప్పండి. ఆటోమేటికలీ 21 years తర్వాత వీళ్ళు ఎట్లా ఉండాలని మీరు అనుకుంటారో సేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈవెన్ ఎట్లా అంటే మీరు కన్సీవ్ అయినరు అని తెలిసిన నిమిషం నుంచి స్టార్ట్ స్పీకింగ్ విత్ యువర్ బేబీ. దట్స్ అ గ్రేట్ థింగ్. సో మీరు ఎట్లా అనుకుంటున్నారో అట్లాగే జరుగుతాయి అవన్నీ కూడా. నిజంగా మేడం మీరు అన్నారు కదా, పేరెంట్స్ అలా ఆలోచించరు, వేరే వాళ్ళలాగా మేము ఎందుకు ఉండట్లేదు, మా పిల్లలు మాత్రం వేరే వాళ్ళలాగా ఉండాలి అనే ఆలోచన కొంతమంది పేరెంట్స్ రావట్లేదు. కరెక్ట్. కాన్షియస్గా అనేస్తారు దాన్ని. కరెక్ట్. అరే ఏంట్రా ఇట్లా చేస్తున్నావు అని. అంటే పేరెంట్స్ కూడా కొంచెం పిల్లలతో టైం కూడా స్పెండ్ చేయాలి, వాళ్ళతో కూడా మాట్లాడాలి. మీరు అన్నట్టుగా ప్రతిదీ పిల్లల ముందు మనం డిస్కషన్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. మంచి మంచి మాటలు మాట్లాడాలి. మీరు అన్నారు సబ్ కాన్షియస్ మైండ్ అనేది వెరీ డేంజరస్ అనమాట. అంటే అన్ని మాట్లాడకూడదు, పిల్లలు ఖచ్చితంగా తీసుకుంటారు అవి. మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు మీ పిల్లల గురించి. అవును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.